ఇంటర్నెట్ విశ్వవ్యాప్తమైంది. దాదాపుగా ప్రతి ఇంటికి చేరింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకంతో జనానికి బాగా చేరువైన దీని సహాయంతో రోజువారీ పనులు చాలా వరకు చక్కబెడుతున్నారు. ఆఫీసులో అయితే ఇంటర్నెట్ పై ఆధారపడనివి ఏవి ఉండవేమో. అంతగా అవసరమైన ఇంటర్నెట్ ఒక్క సెకండ్ ఆగితే జరిగితే నష్టం ఎంతో తెలుసా? ఆ లెక్క మామూలుగా లేదు. ఇంటర్నెట్ ఒక్క సెకండ్ పాటు ఆగిపోతే 25,30,480 ఈమెయిల్ ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. 40,000 జీబీ డేటా మార్పిడికి ఆటంకం ఏర్పడుతుంది. ఒక భారత్ లోనే 2015-16 మధ్య ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల 6,585 కోట్ల నష్టం ఏర్పడింది. ఇది జీడీపీకి కలిగిన నష్టం మాత్రమే. అసలు ఇంటర్నెట్ ప్రభుత్వాలు ఎందుకు ఆపేస్తున్నాయి? అల్లర్లు జరిగేటప్పుడు కొన్నిసార్లు పరీక్ష సమయంలో ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నాయి. కాశ్మీర్ లో అశాంతి నెలకొనడంతో ప్రభుత్వం 3 నెలలుగా పలుమార్లు ఇంటర్నెట్ సేవను నిలిపివేసింది. అల్లర్లను మరింత పెంచేలా సోషల్ మీడియాలో ప్రచారం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కాశ్మీర్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా అక్కడ ఐటీ రంగానికి విఘాతం ఏర్పడింది. పలు సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సుమారు 7,000 మంది ఉద్యోగులకు కోత పడింది. 2015 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 37 సార్లు వివిధ ప్రాంతాల్లో ఈ సేవలు ఆపేశారు. 2016లోనే ఇంతవరకు 22 సార్లు ఆపేశారు. 2015 జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 మధ్య ఏడాది కాలంలో 19 దేశాల్లో 81 సార్లు అంతర్జాతీయ సేవలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 16,080 కోట్ల నష్టం ఏర్పడింది.